13 రకాల యంత్రాలు ప్రస్తుతం రైతులకు అందుబాటులో ఉన్నాయి. ఈ పరికరాలన్నీ సాగు పనులను సులువు చేసేవేనని తయారీదారులు తెలిపారు. అత్యాధునిక సాంకేతికతతో తయారు చేసిన బయటి దేశాల్లో వాడుకలో ఉన్న పరికరాలను తక్కువ ధరకే రైతులకు అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. డ్రిప్, కెనాల్, స్ప్రింక్లర్ల ఇరిగేషన్ కోసం ప్రత్యేక పరికరాలను రూపొందించారు. ట్రాక్టర్ ఏదైనా రైతులు అవసరమైనప్పుడు ఈ పరికరాలను అమర్చుకుని సాగు పనులు పూర్తి చేసి తిరిగి తీసేయవచ్చు. ముఖ్యంగా ఈ సంస్థ తయారు చేసిన రాక్ పిక్కర్ అనే పరికరం బంజరు భూములను సైతం పంట భూములుగా మార్చుతుందని సంతోషి తెలిపారు. తద్వారా అధిక ఉత్పత్తిని సాధించవచ్చని చెప్పారు. అదేవిధంగా పోస్ట్ హోల్ డిగ్గర్ సహాయంతో కేవలం గంట వ్యవధిలో 30 గుంతలు తవ్వి మొక్కలు నాటుకోవచ్చన్నారు. మా దగ్గర ఉన్న యంత్రాలు డ్రిప్ ఇరిగేషన్కి, కెనాల్ ఇరిగేషన్కి, స్ప్రింక్లర్ ఇరిగేషన్కి, ఏవైతే మన ఇరిగేషన్కి ఎన్ని రకాల పద్ధతులు ఉన్నాయో అన్ని రకాల ఇరిగేషన్కి మా దగ్గర మెషినరీ ఉందండి. ఇది కాకుండా ఇప్పుడు గ్రౌండ్ ప్రిపరేషన్ మన దగ్గర ఆల్మోస్ట్ హార్వెస్టింగ్ పంట చేతికొచ్చే టైం తర్వాత మెషినరీ అంతా మన దగ్గర ఉంది. పంటకి ముందు మనం విత్తనాలు వేయాలన్నా గ్రౌండ్ ప్రిపరేషన్ ఏదైతే మనం చేస్తామో, సాగు చేస్తామో ముందు దానికి తగ్గిన యంత్రాలన్నీ మేము చేస్తున్నామండి. కరెంట్లీ యూట్యూబ్ వీడియోలు చూసి చాలా మంది రైతులు మా దగ్గరకు వచ్చి మాకు ఇది నచ్చింది, మాకు ఇది నచ్చింది, ఇలాంటి మషిన్ మన దగ్గర చేస్తే మాకు పనికొస్తుంది, మా పంటకి ఇది పనికొస్తుంది అలా అన్నప్పుడు మేము సరే దానికి ఏంటి వాళ్ళ అగ్రికల్చర్ ల్యాండ్కి వెళ్ళి చూడడము, వాళ్ళ దగ్గర ఉన్న ట్రాక్టర్లు. సో ఇప్పుడు ఒక విషయం మేము చెప్పాలండి. ఇప్పుడు మేము చేసిన ప్రతి యంత్రం మన దగ్గర ఉన్న అన్ని ట్రాక్టర్లకి అడాప్టబుల్ అండి. ఇప్పుడు మీ దగ్గర జాన్ డియరే ఉందనివ్వండి, మీ దగ్గర లేకపోతే న్యూ హాలండ్ ఉందనండి, మీ దగ్గర మర్సీ ఫెర్గుసన్ ఉందనండి, మీ దగ్గర మహీంద్రా ఉందనండి, అర్జున, ఏ మషిన్ అయినా ఏ ట్రాక్టర్కైనా కూడా ఈ ప్రతి యంత్రం మీరు దానికి వాడుకోవచ్చు. ఒక సంవత్సరం ముందు ఒక రైతు మా దగ్గరకు వచ్చాడు. అతనికి 20 ఎకరాలు ఉన్నది పొలం, కానీ దాంట్లో 80% మొత్తం బండ ఉంది, రాళ్ళు బండలు ఉన్నాయి. కానీ అయినా దాంట్లోనే ఫార్మింగ్ చేయాలి అనుకున్నాడు. ఎలా చేయగలుగుతాడు? మనుషుల్ని పెట్టి తవ్వించలేడు, ఎక్స్కవేటర్లు అక్కడ వచ్చేసి అంతే బ్రేకర్ చేసేసి తీయలేడు. సో ఇలాంటి వాటికి రాక్ పిక్కర్స్ అనేసి ఒక మషిన్ ఉంటుంది. అది ఎంతమందికి తెలుసు? తెలియదు, సగం మందికి కూడా తెలియదు. కానీ అదే మీరు పంజాబ్లోకి వెళ్తే ప్రతి ఒక్క పొలంలో రాక్ పిక్కర్ పెట్టి, ల్యాండ్ లెవెలర్ పెట్టి ఆ గ్రౌండ్ని లెవెల్లో చేస్తారు. లెవెల్ చేశాకే పంట వేస్తారు. మన బంజరు భూములన్నీ పంట భూములు అవ్వాలంటే మనం ఈ యంత్రాలు వాడి తీరాలండి. ఇలాంటి యంత్రాలు అనుకుంటే ఎగ్జాంపుల్ పోస్టల్ డిగ్గర్ అనేసి ఉంది. పోస్టల్ డిగ్గర్స్ అంటే ఇది ఇప్పుడు మనం చెట్లు నాటుతామండి. ఇప్పుడు ఆల్మోస్ట్ మన దగ్గర అన్ని చోట్ల మనం చెట్లు కొట్టేయడం మొదలు పెట్టాం. కానీ మళ్ళీ మనం ఒకవేళ మన ప్రకృతిని మనం మళ్ళీ వెనక్కి తీసుకురావాలి అంటే మనం చెట్లు నాటడం మొదలు పెట్టాలి. ఇప్పుడు ఇంతకుముందు పాతకాలంలో అంటే మనం పలువు పట్టుకొని హోల్స్ చేసి దాంట్లో మనం మొక్కలు నాటేవాళ్ళం. ఇప్పుడు అంతమంది లేరు, ఇప్పుడు అంత వ్యవసాయ కూలీలు లేరు. ఇప్పుడు ఎలాగా? దానికి పోస్టల్ డిగ్గర్స్ అని ఉన్నాయి. ఆల్రెడీ సగం చాలా మందికి అవి తెలుసుంటాయి, కానీ తెలియని వాళ్ళకి ఇలాంటివి చెప్తున్నాము. ఆ పోస్ట్ హోల్ డిగ్గర్ మీరు మీ ట్రాక్టర్కి అటాచ్మెంట్ లాగా పెట్టుకొని మీరు ఏదైనా చెట్టు నాటాలి అని అంటే అది ఆల్మోస్ట్ 1/2 feet నుంచి 2 feet 2.5 feet వరకు. మా దగ్గరికి షుగర్ కేన్ ఫార్మింగ్ ఎవరైతే చేస్తారో అక్కడ నుంచి రైతులు వస్తారు. ఎవరైతే మామిడి తోటలో చెట్లు పెట్టాలనుకుంటారో అలాంటి రైతులు వస్తారు. ఎవరైతే పెరీనియల్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో అన్ని పెరీనియల్ క్రాప్స్కి ఏ రైతులు ఉన్నాయో వాళ్ళకి చెట్లు నాటడానికి అలాంటి చోట్లకి అలాంటి పోస్ట్ హోల్ డిగ్గర్స్ అనే ఎక్విప్మెంట్ చాలా పనికొస్తుంది. మనం గంటకి 20 చేయొచ్చు. ఇప్పుడు నార్మల్ కరెక్ట్ ఆయన అన్నట్టు. ఇప్పుడు ఇంతకుముందు ఆలోచించండి, ఒక మనిషి ఒక పలువు పెట్టి ఒక హోల్ చేయాలి అని అంటే ఆల్మోస్ట్ అరగంట నుంచి గంట పడుతుంది. ఇప్పుడు మీరు 2 నుంచి 3 నిమిషాల వరకు మీరు ఆ మొత్తం పోస్ట్ హోల్ డిగ్గర్ అంటే ఒక మొక్క నాటే మీరు హోల్ని ఆల్మోస్ట్ 2.5 minutesలో చేయొచ్చు. గంటకి ఆల్మోస్ట్ మీరు 20 నుంచి 30 హోల్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మీరు ఎన్ని చెట్లు నాటొచ్చో ఈ రకంగా మీరే ఆలోచించుకోవచ్చు. ఆల్రెడీ చాలా కంపెనీలు పంట చేతికొచ్చాక మీరు హార్వెస్టింగ్ మెషిన్లు పత్తికి కానీ, రైస్ ప్యాడీ కానీ, రైస్కి వీటన్నిటికీ ఆల్రెడీ మనకు ఉన్నాయండి. ఆటోక్రసీ మెషినరీ వచ్చి మన దగ్గర చాలా మటుకు ఒకవేళ బంజరు భూములు ఏవైతే ఉన్నాయో, సాగుబడిలో లేని భూములు, ఆ గ్రౌండ్ని మనం ఎలా ప్రిపేర్ చేసి అలాంటి భూములు మనకి సాగులోకి తీసుకొస్తే మనకి ఇంకెంత వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది, ఆ ఐడియాతోటి ఆటోక్రసీ మెషినరీ గ్రౌండ్ ప్రిపరేషన్కి ఏ మెషినరీ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర బంజరు భూమి ఉంది, అందులో చాలా రాళ్ళు ఉన్నాయి, దాన్ని మీరు లెవెల్ చేసి దాన్ని మీరు ఎలా సాగులోకి తీసుకొచ్చి మీరు ఎలా దాన్ని వాడుకోవచ్చు అలాంటి మెషినరీని మేము ముందుకు మీకు తీసుకొచ్చామండి.
రాక్ పిక్కర్ అని ఒక మషిన్ ఉందండి. ఇది మన చోట అంటే చాలా మందికి మీలో తెలిసి ఉంటుంది, కానీ అలాగే చాలా మందికి మనలో తెలియంది కూడా ఉంది. ఇది మన దగ్గర నార్త్ ఇండియాలో చాలా వాడతారండి. ఇప్పుడు పంజాబ్ కానీ హర్యానా కానీ ఇట్లాంటి చోట్ల బంజరు భూముల్ని వాళ్ళు సాగు భూములుగా చేసుకొని వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తిని పెంచుకున్నారు. మన తెలంగాణలో హైదరాబాద్లో కూడా చాలా చోట్ల బంజరు భూములు ఉన్నాయి. అలాంటి రైతులకి చేదోడు వాదోడుగా ఉండడానికని మేము ఈ మెషినరీని తీసుకొని వచ్చి వాళ్ళకి ఏవైతే ట్రైనింగ్ కావాలి, వాళ్ళకి ఆ మెషిన్లు ఎట్లా వాడాలి, వాళ్ళ బంజరు భూములు వాళ్ళ సాగులోకి ఎలా తీసుకురావాలి, ఆ తర్వాత ఏవైతే వాళ్ళు పంట విత్తనాలు వేసుకొని పంటలు, ఆ తర్వాత మెషిన్లు అన్నీ ఉన్నాయండి. కానీ ముందు దానికంతా మేము వాళ్ళకి హెల్ప్ చేసి మెషిన్లు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ బంజరు భూములు వాళ్ళకి సాగులోకి తీసుకొచ్చేదాకా మేము హెల్ప్ చేద్దాము అన్న ఐడియాతోటి మేము ఇది మొదలు పెట్టాము. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రాల్లో మన వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది. ఎన్ని బంజరు భూములు మనం సాగు భూములుగా మారుస్తామో అంత మనకి వ్యవసాయ ఉత్పత్తి పెరుగుతుంది. మయూరా అనే కొత్త మెషిన్ ను ఈ సంస్థ రూపొందించింది. డ్రెడ్జర్, డోజర్, బ్యాకో బకెట్ అనే ఈ 3 పరికరాలను ఒకే ట్రాక్టర్ కు జత చేసే విధంగా వీటిని తయారు చేశారు తయారీదారులు. సూక్ష్మ నీటిపారుదలకు, కాలువలను తవ్వుకునేందుకు ఈ పరికరాలు రైతులకు ఎంతగానో ఉపయోగపడతాయని సంతోషి తెలిపారు. ట్రాక్టర్ కు ఉండే హైడ్రాలిక్స్ ద్వారా ఈ పరికరాలను ఎంతో సులువుగా ఆపరేట్ చేసుకోవచ్చు. దీనికోసం ప్రత్యేకమైన ట్రైనింగ్ అవసరం లేదు. మీరు ఇక్కడ చూస్తున్న మా మెషిన్ ఇది మయూరా అండి. ఇందులో మీకు ఆల్మోస్ట్ ఇది ఒక మెషిన్ 3 మెషిన్లు పనిచేస్తుంది. ఇప్పుడు మీరు ఏదైతే ముందు ఇక్కడ చూస్తున్నారో ఇది బ్యాక్ హో బకెట్, ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇది ఇంతకుముందు ఇప్పుడు ఈ బ్యాక్ హో బకెట్ ఏదైతే ఉందో ఇది మీరు మీ దగ్గర ఉన్న ట్రాక్టర్లకే ఇది వాడుకోవచ్చండి. ఇదే దాని కింద మీకు డోజర్ ఉంది. మీరు ఏదైతే కాలువలు తవ్వుతారో మట్టి బయటకు తీస్తారో అది మళ్ళీ పూడ్చడానికి మీకు ఇది పనికొస్తుంది. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో అండి ఈ మషిన్, ఇంతకుముందు మన దగ్గర ఉన్న బ్యాక్ హోల్ ఏవైతే ఉన్నాయో అవి మన ట్రాక్టర్లకు మనం పెట్టుకునే దగంగా లేవు. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ట్రాక్టర్ బ్యాక్ హో మషిన్ అండి. మీ ట్రాక్టర్ ఎంత హెచ్పి ట్రాక్టర్ అయినా ఎనీథింగ్ అరౌండ్ 35-40 హెచ్పి మీ దగ్గర ఏ ట్రాక్టర్ ఉన్నా కూడా దానికి మీరు బ్యాక్ హో అటాచ్మెంట్ లాగా ఇది పెట్టుకొని దానికి మళ్ళీ వేరే కంట్రోల్ లివర్స్ ఉంటాయండి. మీ ట్రాక్టర్ హైడ్రాలిక్స్ తోటే ఈ మొత్తం మషిన్ నడుస్తుంది. ఈ ట్రాక్టర్ అటాచ్మెంట్ వచ్చి మీ ట్రాక్టర్ హైడ్రాలిక్స్ ఏదైతే ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 35 హెచ్పి 40-45 హెచ్పి ఇలాంటి ట్రాక్టర్లు మీ దగ్గర ఉన్నాయనుకోండి, ఆ ట్రాక్టర్ హైడ్రాలిక్స్ తోటే మీరు మొత్తం ఎంటైర్ బ్యాక్ హో మషిన్ వాడుకొని మీ పొలం పనులకి మీరు దీన్ని పొలం పనులకి మీరు వ్యవసాయ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మీరు వాడుకోవచ్చు. ఆయన చేతిలో ఉన్న హైడ్రాలిక్ లివర్స్ అయితే ఏవైతే ఉన్నాయో అవి మీకు దానికి ప్రత్యేకమైన ట్రైనింగ్ అలాంటివి కూడా అవసరం లేదండి. ఇది మీరు చాలా ఈజీగా ఆల్రెడీ ఎంత ఈజీగా ఆపరేట్ చేస్తున్నారో మీకే తెలుస్తుంది. ఇవి ఇక్కడ ఏవైతే మీరు చూస్తున్నారో ఇది స్టెబిలైజర్స్ అంటారండి. దీన్ని మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా అన్ఈవెన్ గ్రౌండ్ ఫ్లోర్లో అట్లాంటి చోట్ల ఉంటే ఈ స్టెబిలైజర్ని వాడుకొని మీరు బ్యాక్ హోది వాడుకోవచ్చండి దీంతో. ఇప్పుడు మీకు బ్యాక్ హో చూపించాము, డోజర్ చూపించాము. ఇక్కడ ముందుకు వస్తే మీకు ఇది ట్రెంచర్ అంటారండి. ఇది మీకు వాటర్ పైప్ లైన్ ఏదైతే ఇరిగేషన్, మైక్రో ఇరిగేషన్, అండర్ గ్రౌండ్ డ్రిప్ ఇరిగేషన్కి, స్ప్రింక్లర్ ఇరిగేషన్కి అలాంటి ఏ చోట్ల అయితే మీరు కింద పైప్ లైన్ వేసుకోవడానికి, వాటర్ పైప్ లైన్ వేసుకోవడానికి దేనికైతే ఉంటుందో వాటన్నిటికీ ఉపయోగం వస్తుంది. ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నట్టు ఇది ఆల్మోస్ట్ మీకు 100 mm పైప్ అంటే 35 mm 40 mm డ్రిప్ పైపులు వేసుకోవడం నుంచి 2 feet పైప్ లైన్ వరకు మీరు ఇది వాడుకోవచ్చండి. ఇప్పుడు ఎంత లోతుకి ఇది మీరు వెళ్తుంది అని అంటే ఆల్మోస్ట్ మీకు 1 feet 2 feet అలా 6 అడుగుల వరకు, 1 అడుగు నుంచి 6 అడుగుల డెప్త్ వరకు మీరు పైప్ లైన్ వేసుకుంటూ దీన్ని వాడుకోవచ్చు. వెరీ ఈజీ మెయింటెనెన్స్, అంటే మీకు ఎక్కువ ఖర్చు ఉండదు, చాలా లో మెయింటెనెన్స్.